తెలంగాణలోని కామారెడ్డి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్న ప్రభాకర్ ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. బాధితురాలు భర్త పులి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుని పేరు అడిగి 14 నెలలు అవుతుందని గుర్తు చేశారు. అవసరమైతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితురాలు స్వప్న మాట్లాడుతూ తనకు 2022 సంవత్సరంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేశారని గుర్తు చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు సరిగ్గా వేయకపోవడంతో గత ఏడాది తీవ్ర ఇబ్బందులు పడ్డాను అన్నారు. గత నవంబర్లో సూరారం వద్ద ఒక ప్రైవేటు హాస్పిటల్లో మళ్లీ ఆపరేషన్ చేయించుకున్నానని వివరించారు. ఆపరేషన్ చేసిన వైద్యుల పేర్లు, వారి ఐడి నంబర్ ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిని ఆర్టీఐ ద్వారా కోరామని తెలిపారు. జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు కదా, ఆయనే డాక్టర్ పేరు చెబుతారు, వెళ్ళండని ఆమె నిర్లక్ష్యంగా చెబుతున్నారని వాపోయారు. మేము సమాచారం ఆర్టీఐ కింద విజయలక్ష్మి మేడంకు మేము ఇచ్చినాం. మా భార్యకు ఆపరేషన్ అయితే పేగులు బయటకు వచ్చినాయి అని ఎవరు ఆపరేషన్ చేస్తారని ఆర్టీఐ కింద ఇచ్చినాం. 4 నెలల నుంచి తిరుగుతూ ఉంటే ఇస్తలేదు. కలెక్టర్ కూడా కంప్లీట్ చేసినాం. దాంట్లో కూడా కలెక్టర్ ఇత్తలో పో అన్నది. మొన్న మేము పురుగుల మందు డబ్బా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం భార్య భర్తలు. వెళితే ఆమె ఏమంటుంది, పత్రికలలో డబ్బులు ఆర్టీఐ కింద అడిగితే డబ్బులు డిమాండ్ చేసిరని అంటుంది. దాని మీద డబ్బులు డిమాండ్ చేసినటువంటి పత్రిక పరంగా మీడియా ద్వారా ఏదానికైనా మేము ఏ శిక్షకైనా సిద్ధమే, లేదంటే ఆమె క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. డబ్బులు గిట్ల ఎక్కడైనా డిమాండ్ చేసినటువంటి ఏ శిక్షకైనా మేము నిరూపిస్తే ప్రూఫ్ ఉంటే దేనికైనా సిద్ధం. మేము సమాచారం ఆర్టీఐ కింద అడుగుతున్నాం, సమాచార చట్టం కింద దాన్ని కోరుతున్నాం. మేము దయచేసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. తాడవై మండలం కామారెడ్డి డిస్ట్రిక్ట్. నాకు 2022లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. బేబీ పుట్టింది. ఇక్కడ కుట్లు సరిగ్గా అయ్యాక లోపల పేగులు ఊసిపోయి పేగులు బయటకు వచ్చినాయి. అయితే హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నాము. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నాము. ఇక్కడ విజయలక్ష్మి మేడం దగ్గరికి వచ్చి అడిగినాము, మాకు ఆపరేషన్ చేసింది ఎవరు, వాళ్ళ అడ్రస్ ఇవ్వమని చెప్పినాము. అడిగితే నీకేంది ఇచ్చేదని అన్నది. కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. కలెక్టర్కు కంప్లైంట్ చేసినాము. చేస్తే ఇస్తారు పో అని చెప్తే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే విజయలక్ష్మి మేడం, మేము ఇయ్యమమ్మ ఇయ్యం, కలెక్టర్ కంప్లైంట్ చేసినాం కదా, అక్కడిని అడిగిపోమని చెప్పింది. మేడం డబ్బులు డిమాండ్ చేస్తున్నామని చెప్పింది మేడం. మేము ఎక్కడ డబ్బులు డిమాండ్ చేసినామో మేడం నిరూపించాలి, లేకపోతే మేము కోర్టుకి వెళ్తాము. మేము మాత్రం మిమ్మల్ని ఎక్కడ డబ్బులు డిమాండ్ చేయలేము. మేము ఆపరేషన్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పినాం, అంతేగాని డబ్బులు ఎక్కడ డిమాండ్ చేయలేము మిమ్మల్ని.